దేవుని సంఘము లోకములో శ్రేష్టమైనదిగా కనబడాలంటే, దేవుని సంఘము లోకము ఎదుట సౌందర్యవంతమైనదిగా కనబడాలంటే, పెండ్లు కుమార్తెగా అలంకరించబడుతున్న సంఘములో దేవుని సంఘము కనబడాలంటే, సంఘములో ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నెరవేర్చగలగాలి. ఏ అవయవం పని అవయవం చేయగలగాలి. ఎవరి బాధ్యతను వారు చేయగలగాలి. నీలో ఎవరు ఈ కార్యక్రమానికి దూరం అయిపోతున్నా, నీ మూలంగా జరుగుతున్నది ఏంటో తెలుసా? నీ సంఘము అవిటిదైపోతుంది. దేవుడు నీకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత ప్రాధాన్యత అంటే, ఒరే బాబు, నేను తలగా ఉంటాను ఒక శరీరానికి, ఆ శరీరానికి నీ ఒక అవయవముగా మార్చబడతావా? నేను తలగా ఉన్న శరీరానికి నువ్వు ఒక అవయవముగా మార్చబడు. అప్పుడు నేను ఎక్కడికి వెళితే అక్కడికి నాతో పాటు నువ్వు వస్తావు. ఈ శరీరం ఎక్కడికి వెళితే అక్కడికి శరీరంతో పాటు తల క్రీస్తు వస్తాడు నీతో పాటు. ఇద్దరు ఒకరితో ఒకరు ఏకమై ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. ఆ అవకాశం ఒక్క సంఘములో నిలిచి ఉన్న వానికి మాత్రమే దొరుకుతుంది.